అందరికి వందనాలండి. సమీక్ష గారికి మరి ఇప్పుడు వచ్చిన పెద్దలకు మరి సంఘ సభ్యులందరికీ కూడా వందనాలు. అయితే మరి ఇది మాకు గొప్ప ఆశీర్వాదకరమైన దినం. మరి వచ్చే జూలై 8న మరి మేము రిటర్న్ జర్మనీకి వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇంట్లో ప్రేయర్ పెట్టించుకోవాలి అయ్యగా రావాలి అని. సంఘ సభ్యులందరూ వస్తూ కాలనీలో ఉన్న వాళ్ళు కూడా అందరూ వస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు ఇలా అయ్యగారికి సమయం ఏర్పడ్డాం. మీరందరూ రావడం చాలా ఆనందంగా ఉందండి. మరి ముఖ్యంగా ఏంటంటే వచ్చే వారంలో నా కొడుకు రాయన్ బర్త్డే కూడా ఉంది అక్కడ. సో అనుకోని విధంగా ఈ ట్రావెల్ ఇలా ప్లాన్ అయింది. మరి మా భార్య షారోన్ది రాయన్ బర్త్డే కూడా ఉంది. మరి వాళ్ళిద్దరు బర్త్డే అక్కడ చేసుకున్నా అంత ఆనందం కాకపోతే మీ అందరి సమక్షంలో చేసుకుంటే అది గొప్ప ఆనందం మాకు. అందుకోసమే చిన్న ఈవెంట్ ప్రార్థన కూడిక పెట్టుకోవాలని ఒక చిన్న ఆశతో. మరి మీ అందరికి తెలుసు మేము జర్మనీలో ఉంటాం, మ్యూనిక్లో. అక్కడ మన చర్చ్ మెంబర్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు. ప్రభు మనస్విని శృతి సిస్టర్ గల్లా, శామ్యుల్ బ్రదర్, కొత్త మెంబర్ యాడ్ అవుతుంది మధురిమ అండి. సో సంఘం అక్కడ చాలా అభివృద్ధి చెందుతుంది. ఎల్లప్పుడూ అంటే మా జీవితంలో ప్రతిదీ చాలా ఆశీర్వాదకంగానే జరిగిందండి. మరి అయ్యగారు దాన్ని ఎప్పుడు ఏ టైంలో ఏ స్టెప్ తీసుకుంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అని వారిని అడగడం. మా నాన్నగారు ఒకటే చెప్తుంటారు, పైన వేసియా కింద ఊఫరయ్యా. అంటే అయ్యగారు మీకు దేవుడు అనట్లేదండి, అందరు దాన్ని అబ్జర్వ్ చేయాలి క్లియర్గా. చాలా మంది బయట అదే ఏదో అంటున్నాం అనుకుంటున్నారు. అయ్యగారు మాకు ఎలా అంటే ఆత్మీయ క్రమశిక్షణ నేర్పుతూ సత్యదేవుడిని తెలుసుకోవడంలో ఆయన మాకు గొప్ప గురువు. అంటే ఇక్కడ మన భారతదేశంలో ఒక మాట ఉంటుంది కదా, అందరూ అంటారు తల్లి తండ్రి గురువు దైవం. అలా ఆ ఆర్డర్లోనే మాకు అయ్యగారు, అంతే తప్ప ఇక్కడ బయట ఏదో మేము అన్నామని కుక్కర్లు అదంతా కాదండి. మాకు గొప్ప గురువు, మా అందరికీ గురువు. మేము తండ్రి అంటే తండ్రి, గురువు అంటే గురువు. మేము ఎలా చూస్తే అలా అయ్యగారు మరి ప్రతి విషయంలో మాకనే కాదు మా సంఘం అంతటికి ఎల్లప్పుడూ ఎంత బిజీ ఉన్నా అయ్యగారు ఒక చిన్న రిక్వెస్ట్, అయ్యగారు ఇలా ఇలా ఒక పాయింట్ ఉందంటే బెటర్ అంటే వాళ్ళు రావడం ఏంటి, నువ్వు కంగారు పడక బెటర్, నేను అన్నగా నేను చెప్తే ఇలా ఎగ్జిక్యూట్ చేయను. అలానే మరి అక్కడ పరిచయం నిమిత్తం ఒక ఇంగ్లీష్ పాస్టర్ గారు 15 years అయిపోయింది జర్మనీకి వచ్చి. తనకు ఆల్మోస్ట్ జర్మన్ సిటిజన్షిప్ కూడా ఉంది. వాటిలో చిన్న పరిచయం ఏర్పడుతుంది అనమాట. మన ఆలోచనకు ఆల్మోస్ట్ ఒక 20% నియర్ బై ఉన్నారు వాళ్ళు. కాకపోతే అయ్యగారితో మాట్లాడించడం జరిగింది, మన పుస్తకం ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకం ఇవ్వగానే లంచ్కి పిలిచాము, అయ్యగారితో మాట్లాడించి పుస్తకం ఇచ్చి ప్రార్థన చేసుకున్నాం. వెళ్ళిన తర్వాత 6 o'clock వాళ్ళకి ఫ్రైడే వాక్ ప్రేయర్ అని ఉంటుంది. అప్పట్లో అయ్యగారు పుస్తకం చదివేస్తారు, ఈజ్ గాడ్ ఇస్ ట్రినిటీ అని. నేను ఎక్సైటెడ్, ఇంకేమైనా పుస్తకాలు ఉన్నాయంటే ఆ టైంలో నాకు వేరే వాళ్ళకి ఇచ్చే వాళ్ళు నా దగ్గర లేవు. అయితే నాన్నగారికి ఏర్పరుస్తున్నారు. ఆ పుస్తకాలు మళ్ళీ వెళ్ళి కొత్త పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు ఇవ్వడం. అంటే మా అమ్మగారి కోరిక, మా కుటుంబం కోరిక ఏంటంటే అయ్యగారిని జర్మనీకి తీసుకెళ్లే ప్రాసెస్లో నేను ఒక చిన్న రాయి అయితే చాలు, నేనే మొత్తం అవ్వాలన్నది కాదు. అక్కడికి వెళ్ళింది మేడ మీద మేడ కట్టడానికి కాదండి, ఆ పరిచయలో ఒక బ్యాక్ ద స్టేజ్ నేను ఉంటే చాలనేది మా ముఖ్య ఆశ. మరి మీరందరూ దాని నిమిత్తమే ప్రార్థన చేయాలి. అక్కడ చాలామంది నిజంగానే చాలామంది క్రైస్తవులు సత్యంలోకి రావాలని ఆలోచించే క్రైస్తవులు చాలామంది అంటే దాన్ని నడిపించే ఒకే ఒక వ్యక్తి మాత్రం అయ్యగారే. వారు వస్తేనే అది జరుగుతుంది. మరి అక్కడికి మన కౌంట్ కూడా పెరుగుతుంది కాబట్టి అగాధకులు హాస్టల్ మెంబర్స్కి మీరందరూ ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ డెవలప్ అయిపోయి మనందరం జర్మనీకి వచ్చేసి గొప్ప సంఘాన్ని ఏర్పడాలి. మేము కూడా అక్కడ మంచి సంఘాన్ని ఏర్పరిచి వీసాస్ ఇచ్చే విషయంలో, ఇన్విటేషన్ లెటర్స్ ఇచ్చే విషయంలో చాలా ఉపయోగపడాలి. మేము కానివ్వండి, ప్రభు బ్రదర్ కానివ్వండి, శామ్యుల్ గారు కానివ్వండి, చాలామంది ఉన్నారు. వారందరూ అలా ఉపయోగపడి ఇక్కడ నుంచి దైవ సేవకులు వచ్చి అక్కడ పరిచయం జరిగించే విధంగా మీరందరూ ప్రార్థించండి. రానున్న దినాలు ఇదే మెయిన్ టార్గెట్గా పెట్టుకొని భాషలో ప్రావీణ్యత పొంది న్యాయాన్ని తర్కించి వాదించేటటువంటి మన పిల్లలుగా మనం రావాలనేది అయ్యగారి కోరిక. కాబట్టి అది ఏ భాష అయినా మనం అలా వాదించే విధంగా, వాడిని మనకి సత్యాన్ని తెలిపచ్చే విధంగా మనం వెళ్ళాలనేది మా ఆశ. మీరు ఆ విధంగా ప్రార్థన చేయండి. నా కొరకు మరి ముందంటే అమాయకంగా ఉన్నాడు, నాలా ఉన్నారు అనుకున్నారు, కానీ కొద్దిగా ఇప్పుడు అల్లరి ఎక్కువైపోయింది. అంటే అప్పుడు అనిపించింది వాడు డాడీ ఉన్నాడని, ఇప్పుడు అర్థమైంది మాకు. సో మనం హ్యాండిల్ చేయాలంటే షారోన్కి అంత ఈజీ కాదు. సో తన గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. తను కూడా అక్కడ వారితో పరిచయాలు ఏర్పరచుకొని వాళ్ళకి వెళ్ళే కీటాలో కిండర్ గార్డెన్లో వాళ్ళ పరిచయం అవుతే వాళ్ళని కూడా సంఘాన్ని తీసుకొచ్చే విధంగా తనకి నాకు ఆత్మీయంగా
జ్ఞానం అనేది ఒకటి ఉండి వారితో మాట్లాడడానికి మాకు అవకాశాలు ఏర్పరచుకుంటారు. మీరు అందరు ప్రార్థనలోకి పెట్టుకుంటే మరి ఈ ఆహ్వానం మన్నించి ఈ సమయమైనా వచ్చినందుకు మీ అందరికి వందనాలండి. నాకు తెలుసు మీరందరూ ఎట్లా అయితే మన ఆకలి కోసం వేడిచిన హృదయ ఆకలి నింపడానికి అయ్యగారి వాక్యం మనకి ఇప్పుడు ఉంది, అది కూడా విందాం త్వరగా. సో మరి చిన్న సాక్ష్యం దేవుడు నియమించింది. కాపీ పేస్ట్. Same, ditto.